మెగాస్టార్ చిరంజీవి గారు 'విశ్వంబర' సినిమా కోసం మెగా అభిమానులంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారు అనడంలో ఎటువంటి సందేహమూ లేదు. నిజానికి ఈ సినిమా సంక్రాంతికి రావాల్సిందే. కానీ గేమ్ చేంజర్ సంక్రాంతికి రావడం వల్ల 'విశ్వంబర' సినిమాని వాయిదా వేయాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా 'విశ్వంబర' చిత్రానికి సంబంధించి ఇటీవల చిత్రీకరణను పూర్తి చేసేశారు మేకర్స్. ఇక రిలీజ్ డేట్ని మాత్రం మేకర్స్ అయితే ప్రకటించలేదు. అయితే అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఈ సినిమాను ఏప్రిల్ 10న విడుదల చేయడానికి నిర్మాతలు రామకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డిలు సన్నాహాలు చేస్తున్నారట. ఇదిలా ఉంటే అటు ఇటుగా అదే టైంలో ప్రభాస్ గారి రాజాసాబ్ సినిమా కూడా విడుదలకు సిద్ధమవుతుంది. ఏప్రిల్ 2వ వారంలో రాజాసాబ్ రిలీజ్ కాబోతున్నట్లు గతంలోనే చిత్ర యూనిట్ అయితే ప్రకటించింది. అయితే ప్రభాస్ అనుబంధ సంస్థ యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్నటువంటి విశ్వంబరకు పోటీగా ప్రభాస్ గారి రాజాసాబ్ రావడం జరిగే పనైతే కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏమవుతుందో చూడాలి మరి. ఇదిలా ఉండగా ఇటీవల చిరంజీవి గారు కొత్త సినిమాను కూడా ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. యువ దర్శకుడు శ్రీకాంత్ బోధల దర్శకత్వం వహిస్తున్నటువంటి ఈ సినిమాను వచ్చే ఏడాది ద్వితీయార్థంలో సెట్స్ మీదకు వెళ్లనుందని, యువ దర్శకుడు శ్రీకాంత్ బోధల దర్శకత్వంలో రాబోతున్నటువంటి ఈ చిత్రం ఈ ఏడాది ద్వితీయార్థంలో సెట్స్ మీదకు వెళ్లనుందని సమాచారం. ఇదిలా ఉండగా విశ్వంబర చిత్ర ప్రమోషన్స్లో భాగంగా విశ్వంబర మూవీ నుంచి మొదటి పాటను రిలీజ్ చేయడానికి మేకర్స్ సంసిద్ధమవుతున్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. ఈ పాట సినిమాకి హైలైట్గా ఉండడంతో పాటు ఈ పాట సినిమాకి చాలా కీలకంగా అన్నట్టుగా మేకర్స్ డిజైన్ చేసినట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. మరి ఈ పాటపై వస్తున్నటువంటి రూమర్స్పై నిజానిజాలు తెలియాలంటే, ఈ పాట విశ్వంబర సినిమాకి ఎందుకంత ఇంపార్టెంట్ అన్నది తెలియాలంటే మరికొంతకాలం వెయిట్ చేయక తప్పదు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.